ఖమ్మం జిల్లాలో యూరియా కష్టాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తల్లాడ మండల కేంద్రంలో ఉన్నటువంటి రైతులకు యూరియా అందక అవస్థలు పడుతున్నారు. తల్లాడ సొసైటీ కేంద్రం ఎదుట ధర్నా కొనసాగించి నిరసన తెలిపారు. తల్లాడ సొసైటీకి వచ్చినటువంటి 400 బస్తాల యూరియాని సగం మాత్రమే ఇక్కడ దింపి మిగతా సగాన్ని వేరే సొసైటీకి తరలించడంతో విషయం తెలుసుకున్నటువంటి రైతులు పెద్ద ఎత్తున తల్లాడ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి పిఎస్సిఎస్సి గోదాం దగ్గరకు వచ్చి నిరసన కార్యక్రమం కొనసాగించారు. ఈ వారం రోజులుగా యూరియా కోసం తిరుగుతున్నామని తెలిపినటువంటి రైతులు స్టాక్ లేదంటూ అధికారులు నమ్మబలికారు. ఈరోజు వస్తుందని చెప్పారని రైతులు వాపోతున్నారు. తీరా రాత్రి ఒక లారీ లోడ్ వచ్చిందని తెలుసుకొని దాదాపు 300 నుంచి 400 మంది రైతులు సొసైటీ కార్యాలయం దగ్గరికి చేరుకోగా అందులో ఉన్నటువంటి సగం 200 కట్టల యూరియాను మాత్రమే ఇక్కడ దింపడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ లారీ ఎదుట బైఠాయించి లారీని బయటికి పోకుండా అడ్డుకున్నారు. దీంతో గత్యంతరైన పరిస్థితిలో మొత్తం లోన్ను తల్లాడ సొసైటీలోనే దింపుతున్నట్టుగా అధికారులు ప్రకటించారు. వారం రోజులుగా యూరియా అందడం లేదని, గత 15-16 రోజులుగా యూరియా సమస్య తలెత్తుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదంటూ స్థానిక రైతులు, రైతు నాయకులు ప్రభుత్వం మీద మండిపడ్డారు. తల్లాడ మండలంలో ఉన్నటువంటి రైతులకు అందాల్సినటువంటి యూరియాను సకాలం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని నిరసన కొనసాగించారు. పెద్ద ఎత్తున తరలివచ్చినటువంటి రైతులు నిరసన కార్యక్రమం చేపట్టడంతో పోలీసులు రంగప్రవేశం చేసి నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తం లోడ్ను తల్లాడ సొసైటీలో దింపుతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించి తక్షణమే మిగతా లోడుకు సంబంధించినటువంటి యూరియా కూడా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన విరమించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగినటువంటి నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. కాంగ్రెస్, సిపిఐ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వేదిక మీదకు వచ్చినటువంటి సౌత్ సెంట్రల్ రైల్వేస్ కమిటీ మెంబర్ శ్రీనివాస్ రెడ్డిని కిందికి దిగి వెళ్ళిపోవాలంటూ స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆదేశించడం వివాదానికి అగ్గిరాజేసింది. కిందికి దిగి వెళ్తున్నటువంటి రైల్వే కమిటీ మెంబర్ శ్రీనివాస్ రెడ్డి స్థానిక మీడియాతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయగా సిపిఐ నాయకులు అడ్డుకొని వాగ్వాదాన్ని దిగారు. తనను వేదిక మీద నుంచి ఎందుకు దిగిపోమన్నారంటూ శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రోటోకాల్ ఉందని, ప్రోటోకాల్ ప్రకారమే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో తాను పాల్గొన్నానంటూ శ్రీనివాసరెడ్డి వాగ్వాదాన్ని దిగారు. స్థానిక నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఆ తర్వాత ఈ ప్రోటోకాల్ పాటించకుండా తనను పంపించి వేయడానికి స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఎవరంటూ శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకున్నటువంటి ప్రోటోకాల్ని వినియోగించుకునే వేదిక మీదకి వెళ్ళానని, తనను అర్ధాంతరంగా కిందికి దింపడం పట్ల శ్రీనివాసరెడ్డి అతని అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలియజేస్తూ కార్యక్రమం నుంచి వెళ్ళిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు నిరసన కార్యక్రమం కొనసాగించారు. పినపాక నియోజకవర్గంగా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్లంతా మనుగూరు సురక్ష బస్టాండ్ నుంచి స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం దాకా నిరసన ర్యాలీ కొనసాగించారు. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఉచిత బస్సు వల్ల తమ జీవితాలు ఆగమైనాయంటూ ఆటో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇస్తానటువంటి 12,000 రూపాయలు కూడా ఇవ్వడం లేదని, తమ జీవితం దుర్భరంగా మారిందని, తక్షణమే ఉచిత బస్సు రద్దు చేయకపోతే తమ కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరొక గత్యంతరం లేకుండా పోయిందంటూ ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. మనుగూరు సురక్ష బస్టాండ్ నుంచి ర్యాలీగా బయలుదేరి స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం చేరుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఉచిత బస్సును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రాన్ని అందించారు. చొరవ చూపాలంటూ స్థానిక ఎమ్మెల్యేను కోరి విజ్ఞప్తి చేశారు. ఇక ఖమ్మం జిల్లాలో రోడ్లు, చెరువులను తలపిస్తున్నాయి. ప్రభుత్వ తీరుతో విసిగిపోయినటువంటి స్థానిక ప్రజలు వినూత్న రీతిలో నిరసన దిగారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం తిమ్మరావుపేట గ్రామంలో ఉన్నటువంటి రోడ్డు మొత్తం గుంతలుగా మారడంతో గాలాలు వేసి ఆ గుంతల్లో చేపలు పడుతూ స్థానిక ప్రజలు నిరసన కార్యక్రమం తెలియజేశారు. స్థానిక ఎమ్మెల్యే వైరాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే రామదాస్ నాయక్ తక్షణమే స్పందించాలని, ఈ ఏన్కూరు, తిమ్మరావుపేట, మద్దులపల్లి రోడ్డును తక్షణం బాగు చేయించాలని డిమాండ్ చేశారు. మద్దులపల్లిలో దారుణంగా గుంతలు పడిపోయిందని, చిన్న వర్షానికి కూడా నీళ్లు చేరి వాగులను, చెరువులను తలపిస్తున్నట్టు స్థానిక ప్రజలు వాపోతున్నారు. మోకాళ్ళతో నీళ్లలో చాలామంది ప్రయాణికులు కింద పడి దెబ్బలు తగిలినప్పుడు కూడా ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. తమ నిరసన కొనసాగించేందుకు భాగంగా గాలాలు వేసి మురికి నీటిలో చేపలు పడుతూ నిరసన కొనసాగించారు. ఎమ్మెల్యే స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.